Ready to move in premium triplex villas at Bachapalli APR projects. ఓం నమ శివాయ. శివరాత్రి రోజు శివవ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఆ రోజు మనం ఏం చేస్తే పుణ్యప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. శివరాత్రి రోజు ఉదయారంభానికంటే ముందుగానే నదీ స్నానం తప్పకుండా ఆచరించాలి. నదీ స్నానానంతరం శివాలయ దర్శనం చేసుకోవాలి. ఇంటికి వచ్చి మనకున్న వాటిల్లో శుచిభూతమైనటువంటి కొత్త బట్టలు ధరించి ఎట్లాగూ ఒక రోజు ముందుగానే ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకొని ముగ్గులు వేసుకొని మామిడి తోరణాలు కట్టుకొని శివపార్వతులకు ఆహ్వానంగా చాలా మనసును పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటాం కాబట్టి శివ ధ్యానంలో ఎక్కువసేపు బయటి విషయాలు తక్కువగా చేసుకొని శివ పూజలు చేసుకోవాలి. దానికి మోదుక వృక్షం యొక్క కథ మనకు శివరాత్రి మహత్యంలో వస్తుంది. ఎర్రటి అగ్ని పుష్పాలు అంటారు. శివుడు అగ్నిలింగంగా ఉద్భవించాడు కాబట్టి ఆ మోదుకకు కూడా ఒక శాపం ఉంది. శివరాత్రి ముందు మాత్రమే ఆ మోదుక పుష్పాన్ని గోపువ్వు అంటారు. ఎర్రటి పుష్పాలు అంటే శివుడికి పరమ ఇష్టము. అలాగే మొగిలి రేకులు అన్నా కూడా ఇష్టము. ఈ ఒక్క శివరాత్రి రోజే మొగిలి రేకులు పెడతారు. అవి ఎంత పరిమళ భరితంగా ఉన్నా కూడా బ్రహ్మదేవుడికి అసత్యానికి సహకరించాయి కాబట్టి మొగిలి పువ్వు నిషేధించబడింది. కానీ ఒక్క ఈ శివరాత్రి రోజు మాత్రమే మొగిలి పువ్వుకు వరం ఇస్తాడు శివుడు. అలాగా మోదుక పువ్వులు, మొగిలి పువ్వులు, మారేడు పత్రి, కొత్త పతితో చేసేటువంటి వత్తులు, మంచి ఆవు నెయ్యి, ఇవన్నీ కూడా శివుడికి మనం మనస్ఫూర్తిగా అర్పణ చేయాలి. మన ఇంట్లో గాని దేవాలయంలో గాని శివుడి ముందు దీపాలు వెలిగించుకోవాలి. ఉపవాస దీక్ష మాత్రం తప్పనిసరి చేయాలి. ఎందుకంటే దేవతలందరూ కూడా నిరాహారంగా ఉంటారు. దేవతలకు నివేదించనిటువంటి ఏ వస్తువైనా అది విషతుల్యమైతుంది. శివరాత్రి రోజు దేవతలు, సకల దేవతలు, ముక్కోటి దేవతలు కూడా శివుడి యొక్క జడీభూత స్థితి అంటే ఆయన గరళాన్ని మింగి నిశ్చలమైపోయాడు. అంటే ఒక శివరూపంగా పడుకున్నాడు శివుడు. ఎటువంటి చలనం లేకుండా ఉన్నాడు. అటువంటి శివుణ్ణి స్తోత్రాలతోని అర్చిస్తూ మంత్రోక్తంతో పూజిస్తూ రాత్రి 12 గంటల వరకు అహర్నిశలు అంటే పగలు రాత్రి కూడా దేవతలందరూ కూడా శివధ్యానంలో ఉండి అనేక స్తోత్రాలతో పఠించంగా రాత్రి 12 గంటలకు లింగాకారంలో ఉద్భవించాడు. అటువంటి పరమశివుడి కోసము అందరూ దేవతలు ఉపసించారు కాబట్టి దేవతలకు పెట్టని ఆహారము మనం కూడా భుజించకూడదు. కాబట్టి ఆ రోజంతా కూడా ప్రతి మానవులు, జ్ఞానం తెలిసిన ప్రతి మానవులు ఉపసిస్తారు, ఉపవాసం చేస్తారు. 12 గంటల వరకు జాగారం చేస్తారు. లింగోద్భవ కాలం అయ్యాక ఒక మారేడు పత్రిని శివలింగం మీద వేసుకుంటారు. అయితే నేటి కాలంలో ఇక్కడ కొన్నింటికి నిబంధనలు సడలించడం జరిగింది. ఏంటంటే చిన్న పిల్ల తల్లులు ఉంటారు, పాలు వచ్చే బాలింతలు, గర్భిణీ స్త్రీలు, షుగర్ పేషెంట్లు, వృద్ధులు, ఇలాంటి వారికి మన పురాణాలు కొన్ని సడలింపు ఇచ్చాయి. ఏంటంటే వాళ్ళు అల్పాహారాన్ని అంటే పాలు పళ్ళను స్వీకరించవచ్చు. అలాగే సాబుదానా అని ఉంటుంది. అది ఒక భూమిలో ఉన్నటువంటి కందమూలానికి సంబంధించిన ఆహార పదార్థం. భూమి పైన ఉండేవన్నీ కూడా నిజాహారాలు అయితే భూమి లోపల పుట్టిన వస్తువులు ఉపవాస దీక్షకు పనికి వచ్చే వస్తువులుగా పరిగణించాయి. అందులో ఈ సాబుదానా దాన్ని ఈ పేషెంట్లకి కానీ గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, చిన్న పిల్లలకు పెట్టడానికి ఉపయుక్తంగా ఉంటుందని కొంత సడలింపు జరిగింది. కానీ శక్తి ఉన్న మేరకు, మనకి ఎంతవరకు శక్తి ఉంటే అంత శక్తి ఉన్న మేరకు శివుడి కోసము ఉపవాస దీక్ష చేయాలి, జాగరణం చేయాలి. మనకు ప్రతి మాసంలో కూడా శివరాత్రి వస్తుంది. అమావాస్య ముందు వచ్చే చతుర్దశి మాస శివరాత్రి అంటాము. ప్రతి మాసంలో సంక్రాంతి వస్తుంది. సూర్యుడు ఏ రాశిలోకి వెళితే ఆ సంక్రాంతి, ఇప్పుడు కుంభ సంక్రాంతి జరుగుతోంది. నెక్స్ట్ 14వ తారీఖు మార్చి 14న మీన సంక్రాంతి వస్తుంది. ఉగాది మనకు మేష సంక్రమణంకు ఉగాది వస్తుంది. అలాగే సూర్యుడు అలాగా నెల ఎలాగా తిరుగుతుంటాడో శివరాత్రి కూడా మనకు మాస శివరాత్రి అంటాము. అంటే చీకటిని పారద్రోలే వెలుగునిచ్చేటి అమావాస్య చిమ్మ చీకటి రాత్రి కాలము. అలాగే మనకు దక్షిణాయనంలో బహుళాష్టమి రోజు కృష్ణుడు ఉద్భవిస్తాడు. అర్ధరాత్రి కంసుని యొక్క చెరసాలలో ఉద్భవిస్తాడు. కరెక్ట్ 6 నెలల తర్వాత అక్కడ మానవాకారంలో సకల అంగాలతోనూ ఉద్భవించినటువంటి పరమశక్తి అంటే పరమేశ్వరుని యొక్క రూపము. శివకేశులకు అభేదము లేదు. అటువంటి కృష్ణాష్టమి, కృష్ణునికి జన్మదినం ఎలా జరుపుకుంటున్నామో కరెక్ట్ గా 6 నెలల తర్వాత ఉత్తరాయణంలో బహుళాష్టమి కాకుండా ఇది కూడా బహుళ చతుర్దశి ఇంకొక 4 రోజులు ముందుకు అన్నట్టు అమావాస్య చిమ్మ చీకట్లు క్రమ్ముకున్నటువంటి అమావాస్యలో అగ్నిలింగంగా ఉద్భవమై ఇప్పుడు ఈ అరుణాచలం అగ్నిలింగం, మన లింగాలు కొన్ని ఉన్నాయి, వాయులింగము, అగ్నిలింగము, ఇలాగా లింగాలు జ్యోతిర్లింగ స్వరూపమైనటువంటి పంచభూతమైనటువంటి లింగ రూపాలు మనకు ఉన్నవి. అవన్నీ కూడా స్వయంభూ లింగాలు.
ఈ లింగాలను దర్శించిన మాత్రాన, నామాన్ని ఉచ్చరించిన మాత్రాన మోక్షాన్ని ఇస్తాయట. ఎన్నడూ కూడా పూజ అంటూ ఎరగని వాళ్ళు శివరాత్రి రోజు తమకు తోచిన పూజ, దానం, ధర్మం, స్నానం, జపం, తపం, అదే ఇప్పుడు తపం అంటే అడవులకు వెళ్ళి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. ఈ కలియుగంలో జపము అంటే నామోచ్చరణను పదే పదే మనస్ఫూర్తిగా స్మరించడమే తపము. అటువంటి నామోచ్చరణ, శివనామోచ్చరణ చేయడం వలన కోటి జన్మల పాపాలు కూడా నశిస్తాయట. తప్పకుండా ఈ శివరాత్రి మహత్యాన్ని తెలుసుకొని మనకు చాతనైనంత శక్తి మేరకు ఆకలికి ఆగలేని వాళ్ళు ఉపహారాన్ని తీసుకోనైనా, ఉపహారం అంటే పళ్ళు, పాలు, టీలు లాంటివి, శీతల పానీయాలు స్వీకరిస్తూ కందమూలాలు అంటే తీయకందను, స్వీట్ పొటాటో అంటారు, ఆ తీయకందను ఉడకబెట్టుకొని తింటారు కొంచెం ఆకలికి ఆగలేని వాళ్ళు. కానీ ఎంత నిష్ఠ నియమంగా నిరాహారంగా చేస్తే అంత గొప్పగా ఉంటుందంట. అయితే దేవుడు మనల్ని పరీక్షిస్తుంటాడు. నాకు రామాయణంలో ఒకటి వస్తుంది, విశ్వామిత్ర చరిత్రలో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. విశ్వామిత్రుడు అనేక సార్లు పూజలు చేసి చేసి తపస్సు చేసి చేసి భగ్నం చేసుకుంటాడు. అలాంటప్పుడు చాలా కఠినంగా చేసి ఒక పెద్ద గుట్టెక్కుతాడు. ఒక శిఖరం ఎక్కి అక్కడ ఒంటికాల మీద నించొని రోహిణీ కర్తరి అంటే రోళ్లు పగలగొట్టే ఎండ, నడినెత్తిన సూర్యుడు మిట్ట మధ్యాహ్నం 12:30-1 గంట మధ్య కాలంలో నడినెత్తి మీద ఉన్న సూర్య భగవానుడు బగబగ మండిస్తుంటే విశ్వామిత్రుడు తన చుట్టారా కూడా పంచాగ్నులు రేల్చుకొని తపస్సు చేస్తున్నాడు. అక్కడికి ఒక ముసలి బ్రాహ్మడు, అంత గుట్ట కష్టపడి ఎక్కుకుంటూ బక్క చిక్కిన ఒక బ్రాహ్మడు వచ్చి తనకు దేహి అని అడుగుతాడు. దాదాపుగా 18 నెలల నుంచి కూడా ఆహారం స్వీకరించినటువంటి విశ్వామిత్రుడు ఒకే ఒక పండు, ఏదో పక్షి రాల్చిన పండును తినడపోతాడు. అతని చేతిలో ఒక జామ పండు ఉంటుంది, పక్షి సగం కొరికిన పండు. అన్ని రోజులు ఉపవాస దీక్ష ఉన్న ఆ పండును తీసుకోవడానికి తినడానికి పెదవుల దగ్గర పెట్టుకోగానే ఆ బ్రాహ్మడు వచ్చి నాకు చాలా ఆకలిగా ఉంది, ఆ పండుని ఇవ్వవా అని అడుగుతాడు. ఆ పండుని ఇవ్వడానికి నేనే 18 నెలల ఆకలిని తీర్చుకోబోతున్నా, ఈ బ్రాహ్మడు ఎలా వచ్చాడని ఒక్క క్షణిక మాత్రం ఆలోచిస్తాడు. ఇది ఏదో దేవతలు నాకు పెట్టినటువంటి పరీక్ష. ఇన్నిసార్లు నేను నా తపశ్శక్తిని అన్ని విధాల కామ క్రోధ మద లోభాలతోని నేను నా తపశ్శక్తిని అంతా కూడా నిర్వీర్యం చేసుకున్నాను కదా. అంటే ఇంత గుట్టెక్కి ఆ బక్క చిక్కిన బ్రాహ్మడు వచ్చా అంటే ఇది ఏదో దేవతా స్వరూపం నన్ను పరీక్షించడానికి వచ్చాడని ఆయనకు జ్ఞాన సూర్యుడు వెలిగాడు. ఒక జ్ఞానోదయమైంది. వెంటనే ఆ ఫలాన్ని తీసి ఆ బ్రాహ్మడికి ఇవ్వగానే ఆ బ్రాహ్మడు అంతర్ధానం అయిపోయాడంట. ఆ పండు తింటే ఈయనే ఆకలి బాధ తట్టుకోలేక తిన్నాడని మళ్ళీ తపస్సు భగ్నమయ్యేది. అప్పుడు ఆలోచించాడు, ఇంత పంచాగ్నిలోకి, ఇంత వేడిలోకి ఆ బ్రాహ్మడు వచ్చాడంటే అది ఏదో దైవమూర్తి, దైవశక్తి కావచ్చు. అవును, ఇంద్రుడు పరీక్షించడానికే ఆ బ్రాహ్మణి రూపంలో అక్కడికి వచ్చాడు. అందుకనే మనకి ఎన్నిసార్లు కూడా దేవుడు పరీక్ష పెడతాడు. నీరసం వస్తుంది, రోజు ఎన్నిసార్లు టీవీ చూసినా నీ రాని నిద్ర 12 లోపలే విపరీతంగా నిద్ర వస్తుంది, కళ్ళు మూతలు పడతాయి, అది పరీక్ష. వెంటనే చన్నీళ్లతో కళ్ళు కడుక్కోవాలి, మళ్ళీ దైవనామస్మరణ చేసుకోవాలి, శివలింగం దగ్గరికి వెళ్ళాలి. అయినా కూడా నిద్ర ఆగుతులంటే శివాలయానికి వెళ్ళాలి, 4-5 చుట్లు గబా గబా తిరిగి రావాలి, నిద్రపోతుంది. అలాగని ఏదో ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ అంటే పుణ్యకాలము చాలా అరుదుగా వస్తుంది. మంచి పర్వదినాలు చాలా అరుదుగా వస్తాయి. మాఘ బహుళ చతుర్దశి అంటే అత్యంత మొత్తం అన్ని పండగల్లోకి, అన్ని పర్వదినాల్లోకి మహాశివరాత్రి చాలా ఘనమైన పుణ్యపు రోజు. ఆ రోజుని ఎవరు కూడా వ్యర్థం చేసుకోకూడదు. కనీసం జన్మలో ఒక్క శివరాత్రి అయినా అంత బాగా చేసుకోవాలి. ఒక శివరాత్రి చేసుకుంటేనే కోటి జన్మల ఫలాన్ని ఇస్తాడు పరమశివుడు. అటువంటిది మనకు శక్తి మేరకు ఆ పరమశివుని ధ్యానిద్దాం. మహాశివరాత్రిని అఖండంగా భక్తిపూర్వకంగా జరుపుకుందాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.